గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నిన్న మనం క్లాస్లో ఇంట్రడక్షన్ పార్ట్ ఆఫ్ పాలినామియల్స్ గురించి నేర్చుకున్నాము. ఈరోజు మనము రిప్రజెంటేషన్ ఆఫ్ పాలినామియల్స్ ఇన్ ఏ గ్రాఫ్ అండ్ దెన్ రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ గురించి కూడా మనము తెలుసుకుందాము. ఇది 10th క్లాస్ స్టూడెంట్స్కు సంబంధించినటువంటి లెసను. సో ముందుగా లీనియర్ పాలినామియల్ తీసుకుందాము. గ్రాఫ్లో మనము లీనియర్ పాలినామియల్ రిప్రజెంటేషన్ చేస్తే అది ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూద్దాము. ఒకసారి అబ్జర్వ్ చేస్తాము. లీనియర్ పాలినామియల్ని గ్రాఫ్లో మనము రిప్రజెంటేషన్ చేస్తే ఇప్పటికీ లీనియర్ పాలినామియల్ జనరల్ ఫామ్ వచ్చేసి y = ax + b. దీని యొక్క ఏ విధంగా ఉంటుంది లీనియర్ పాలినామియల్ అంటే ఒక స్ట్రైట్ లైన్ అనేది ఉంటుంది. లీనియర్ పాలినామియల్ యొక్క గ్రాఫ్ స్ట్రైట్ లైన్, అది ఇటువైపు ఉండొచ్చు, ఇటువైపు ఉండొచ్చు, ఇలా కూడా ఉండవచ్చు. అండ్ దెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క గ్రాఫ్ తీసుకుంటే ఎప్పటికీ అది పెరాబోలా షేప్లోనే ఉంటుంది. సో ఈ విధంగా పెరాబోలా ఇలా ఉండొచ్చు, లేదా మనకి ఓన్లీ అప్వర్డ్ పెరాబోలా అంటాము, ఇలా కూడా ఉండొచ్చు. ఆర్ డౌన్వర్డ్ పెరాబోలా అంటే ఇలా కూడా ఉండవచ్చు. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క గ్రాఫ్ పెరాబోలా షేప్లో ఉంటుంది. సో లీనియర్ పాలినామియల్ యొక్క గ్రాఫ్ స్ట్రైట్ లైన్, ఇది స్ట్రైట్ లైన్ అని చెప్పాలి. సో స్ట్రైట్ లైన్ ఇచ్చినాము అంటే ఆ గ్రాఫ్ ఎప్పటికీ లీనియర్ పాలినామియల్. అండ్ పెరాబోలా ఈ షేప్లో ఉంది అంటే అది అప్వర్డు, డౌన్వర్డు లేదా ఎలా అయినా ఉన్నా కూడా మనము షేప్ని గమనించి అది క్వాడ్రాటిక్ పాలినామియల్ అని చెప్తాం. సో ఈ షేపు మనం ఏమని అంటాము? పెరాబోలా అని అంటాం. నెక్స్ట్ క్యూబిక్ పాలినామియల్ యొక్క షేప్ తీసుకుంటే ఇది జిగ్జాగ్ అనమాట, అంటే కర్వ్డ్ షేప్లో ఇలా 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 వస్తుందన్నమాట. సో ఈ విధంగా కర్వ్డ్ ఉంది అనుకోండి. సో కర్వ్డ్ షేప్ ఉంటే అది క్యూబిక్ పాలినామియల్ అనేది మనం జనరల్గా చెప్తూ ఉంటాము. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఈ షేప్ను ఉపయోగించి హౌ మెనీ జీరోస్ ఇన్ ఏ పాలినామియల్ అనేది ఎలా తెలుసుకోవచ్చో తెలుసుకుందాము. జీరోస్ ఆఫ్ ద పాలినామియల్, హౌ మెనీ జీరోస్ అనేటివి ఎన్ని ఉన్నాయి అనేది తెలుసుకుందాము. గ్రాఫ్ను ఉపయోగించి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ సో ఇక్కడ మనము ఒక కేస్ 1 అనేది అబ్జర్వ్ చేస్తాము. కేస్ 1లో నేను గ్రాఫ్ను ఈ విధంగా గీశాను, అంటే ఇది ఎక్స్ యాక్సిస్ అండ్ ఇది y యాక్సిస్ అనేది అవుతుంది. ఇక్కడ మనం పాజిటివ్ వాల్యూస్, నెగిటివ్ వాల్యూస్ తీసుకుంటూ ఉంటాము. కానీ గ్రాఫ్ అనేది నేను ఇలా వచ్చింది, నాకు ఒక పెరాబోలా షేపు ఇలా వచ్చిందని అనుకోండి. ఈ షేప్ ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద ఇంటర్సెక్ట్ అయ్యేటటువంటి ఈ పాయింట్స్ని మనము ఏమని అంటాము? జీరో ఆఫ్ ద పాలినామియల్ అని అంటాం. సో ఎక్స్ యాక్సిస్ని ఇక్కడ ఎన్ని పాయింట్స్ దగ్గర అది ఇంటర్సెక్ట్ చేసింది అనేది మనం లెక్క పెడితే 1, 2. సో ఈ కేసులో మనకి ఎన్ని ఉన్నాయి? 2 జీరోస్ అనేవి వస్తాయి, 2 జీరోస్. సో జీరోస్ ఎక్కడ వస్తాయి అంటే ద పాయింట్ విచ్ ఈజ్ ఇంటర్సెక్ట్ అట్ ఎక్స్ యాక్సిస్, ద పాయింట్ విచ్ ఈజ్ intersect at x axis. జనరల్గా మనం తీసుకునేది ఎప్పుడు కూడా ఎక్స్ యాక్సిస్ పైన ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ని తీసుకోవాలి, వేరే పాయింట్స్ గురించి మనం ఆలోచన చేయకూడదు. ఇక్కడ చూడండి, y డాష్ దగ్గర ఈడ ఇంటర్సెక్ట్ అయ్యింది, ఈ పాయింట్ మనం కన్సిడర్ చేయడానికి లేదు. సో మనం జీరోస్ ఆఫ్ ఎక్స్ అంటున్నాం కాబట్టి ఎక్స్ యాక్సిస్ మీద ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ని మాత్రమే తీసుకుంటాం. ఇది కేస్ 1. కేస్ 2 గమనించండి. ఈ విధంగా గ్రాఫ్ అనేది గీశాను. సో ఇది ఎప్పటికీ ఎక్స్, ఇది వై అనేది తీసుకోండి మీరు. గ్రాఫ్లో పెరాబోలా ఈ విధంగా వచ్చింది నాకు. సో ఇప్పుడు ఈ విధంగా వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, ఒక్క పాయింట్ దగ్గర మాత్రం
మాత్రమే ఇంటర్సెక్ట్ అవుతుంది. సో ఈ పెరాబోలా ఓన్లీ 1 పాయింట్ దగ్గర మాత్రమే ఇంటర్సెక్ట్ అయ్యింది. సో దేర్ ఆర్ హౌ మెనీ జీరోస్? దేర్ ఆర్ 1 జీరో. దేర్ ఆర్ ఓన్లీ 1 జీరో. there is only 1 zero. ఓన్లీ 1 జీరో. మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే 2 జీరోస్ ఉంటాయని ముందే మనం తెలుసు కాబట్టి మరి ఒక పాయింటే ఇంటర్సెక్ట్ అయ్యిందంటే ద 2 పాయింట్స్ ఆర్ ఈక్వల్. ద 2 జీరోస్ ఆర్ ఈక్వల్ అని అర్థం. అంటే మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ పెరాబోలా ఇచ్చినామంటే క్వాడ్రాటిక్ అంటే ఇంతకుముందు క్లాస్లో మనం చెప్పినట్లుగా దానికి 2 జీరోస్ ఉంటాయి. మరి ఇక్కడ 1 జీరోనే వచ్చింది అనేది మీ డౌట్ అనుకుంటే ఆ 2 పాయింట్స్ కూడా మనకు ఈక్వల్ అని అర్థము. సో 2 జీరోస్ ఈక్వల్ అని అర్థము. నెక్స్ట్ ఈ సైడ్ చూడండి, మనకు ఈ విధంగా ఉంది పెరాబోలా. చూడండి ఈ విధంగా ఉంది పెరాబోలా. మరి ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ మనకు ఎక్కడైనా ఎక్స్ యాక్సిస్ని ఈ పెరాబోలా టచ్ చేసిందా? చూడండి ఎక్కడన్నా గమనించండి. ఇటువైపు కానీ లేదా ఇలా ఇచ్చాననుకోండి, ఇన్ కేస్ ఇలా ఇచ్చాననుకోండి, అప్పుడు కూడా గమనించండి ఎక్కడైనా ఇంటర్సెక్ట్ పాయింట్ అనేది ఉందా? అప్పుడు కూడా గమనించండి ఎక్కడైనా ఇంటర్సెక్ట్ పాయింట్ అనేది ఉందా? లేదు. సో ఏమవుతుంది ఇక్కడ? ద పాయింట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రాసేస్తాం. సో జీరోస్ అనేటివి లేవు. మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి జీరోస్ అనేటివి లేవు, డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రాస్తామన్నమాట. నెక్స్ట్ క్లాస్ చూస్తాం. సో లీనియర్ ఈక్వేషన్కి ఫస్ట్ తీసుకుందాము రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్. లీనియర్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్ వచ్చేసి ఏఎక్స్ ప్లస్ బి. మరి దీన్ని మనం ఏమని అంటాము? కోఎఫిషియంట్స్ అని అంటాం. సో ఏ అనేది ఎక్స్ యొక్క కోఎఫిషియంట్, బి అనేది జనరల్గా అది కాన్స్టెంట్ కిందకు తీసుకుంటాం. అయితే ఇక్కడ మనకు ఆల్ఫా అనే వాల్యూ ఏమవుతుంది అనేది మనం జనరల్గా చూస్తే 3x+2 అనేది ఉందనుకోండి. సపోజ్ దీని యొక్క జీరోస్ కావాలి అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 0 చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది? 3x =-2 అండ్ x ఇక్కడ 3 మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి ఆ సైడ్ పోతే -2/3. సో మనకు వన్ ఆఫ్ ద జీరో ఇన్ ఏఎక్స్ ప్లస్ బి అంటే ఒక జీరోనే ఉంటుంది కాబట్టి దట్ వాల్యూ ఈజ్ -2/3. ఈ -2/3ని మనము జీరోని ఆల్ఫా అని అంటాము. -2/3. ఇక్కడ చూడండి ఈ ఆల్ఫాకి ఈ కోఎఫిషియంట్స్కి రిలేషన్షిప్ ఉందా అనేది తీసుకుంటే ఇచ్చిన ఈక్వేషన్ అబ్జర్వ్ చేయండి. ఏ ప్లేస్లో 3 ఉంది, బి ప్లేస్లో 2 ఉంది. సో ఆల్ఫా -2/3. సో 2 అంటే ఏమి? బి. చూడండి గమనించండి. సో మైనస్ అలాగే పెట్టండి. b/a. 3 అనేది a. సో మనకి ఇక్కడ రిలేషన్షిప్ బిట్వీన్ ఆల్ఫా అండ్ కోఎఫిషియంట్స్ తీసుకున్నప్పుడు ఆల్ఫా -b/a. ఇది జనరల్గా దేనికి వస్తుంది? మనకి లీనియర్ ఈక్వేషన్కి రిలేషన్షిప్ వస్తుంది. మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని గమనిస్తే దీని యొక్క జనరల్ ఫార్ములా చూడండి, ax² + bx + c. సో a, b, c ఆర్ కోఎఫిషియంట్స్ అని చెప్తాము. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనము ఒక ఎగ్జాంపుల్తో చూసుకుందాము. x² - 5x + 6 అనేది తీసుకుందాం. ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకున్నాను. దీన్ని మనం ఏం చేయాలా? జీరోస్ అనేటివి మనము ఫైండ్ అవుట్ చేయాలా బై ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఆర్ మనము స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ ద్వారా కూడా చేయవచ్చు. సో ఇక్కడ మనకు 6, 1 అనేది చూడండి. ఇక్కడ ఏ ప్లేస్ అనేది ఏ ఎంత ఉంది? ఇక్కడ 1 ఉంది. తర్వాత c = 6. సో 1 × 6 అనేది తీసుకుంటాము. సో 6కు ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి? 3 × 2 = 6 ఆర్ 6 × 1 = 6. 3 × 2 = 6. సో ఇక్కడ చూడండి 3ని 2ని యాడ్ చేస్తే 5 వస్తుంది. సో మనం ఏం చేయాలా? ఈ 5ని ఈ మిడిల్ టర్మ్ని మనము స్ప్లిట్ చేస్తున్నాము. స్ప్లిట్ చేసి 2 వేస్లో రాసుకోవాలి.
సో ఎక్స్ స్క్వయర్ మైనస్ 3x మైనస్ 2x ప్లస్ 6 అని రాసుకుంటాం. సో ఇక్కడ ఎక్స్ అనేది కామన్గా ఉంది కాబట్టి ఎక్స్ను మనం పక్కకు తీసేస్తే ఇక్కడ ఎక్స్ మాత్రమే ఉంటుంది అండ్ ఎక్స్ వెళ్ళిపోయింది కాబట్టి -3 అనేది జనరల్గా వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఏం చేయాలి, -2ని కామన్గా తీస్తే ఎక్స్ ఇక్కడ మిగిలింది, ఇక్కడ ప్లస్ ఉంది సైను అంటే మనం మైనస్ పెడితే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి సైన్ అనేది మైనస్ అనేది పెట్టుకోవాలి. మరి 6లో 2 పక్కకు వస్తే 2 3 జా 6. సో 6లో చూడండి 2 3 జా 6 కాబట్టి 2ని బయటకు రాస్తున్నాను కాబట్టి మిగిలిన 3ని ఇక్కడ రాస్తున్నాను. సో మనకి ఇక్కడ నెక్స్ట్ గమనించండి, x - 3 కామన్గా ఉంది కాబట్టి x-3ని మళ్ళా బయటకు రాసేసి ఎక్స్ ఇక్కడ మిగులుతుంది, -2 ఇక్కడ మిగిలింది. సో దీని యొక్క జీరోస్ కనుక్కోవాలి అంటే దీన్ని ఈక్వల్ టు 0 చేయాలి. జీరో చేస్తే అప్పుడు x-3 = 0 అండ్ x-2 = 0 అవుతుంది. సో x-3 = 0 మీన్స్ x = 3 and x-2 = 0 అంటే x = 2. సో 3 and 2 are మనకి ఏమవుతున్నాయి, జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. సో one value is 3 and another value is 2. ఈ 2 జీరోస్ని, సో 2 జీరోస్ are 3 and 2. సో ఈ 3 and 2ని మనం ఏమనుకుందాం, ఆల్ఫా 3 అండ్ బీటా = 2 అని అనుకుందాము. సో ఆ విధంగా మనము జీరోస్ని జనరల్గా ఆల్ఫా అండ్ బీటా అని మనం చెప్తూ ఉంటాము. సో ఆల్ఫా 3 బీటా = 2 అండ్ ఈక్వేషన్ ప్రకారంగా గమనించండి, ax² + bx + c ప్రకారంగా మనకి ఇక్కడ ఏ వాల్యూ, కోఎఫిషియంట్ ఆఫ్ x², a = 1 ఉంది, b = -5 ఉంది అండ్ c = 6 ఉంది. సో ఈ కోఎఫిషియెంట్స్కి దీనికి ఉన్న రిలేషన్షిప్ని మనం అబ్జర్వ్ చేస్తాం. సో వాట్ ఈజ్ ఆల్ఫా ప్లస్ బీటా = 3 + 2 ఏమవుతుంది, 5 అవుతుంది. చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా = 5. సో ఇక్కడ మనకు 5 ఎక్కడుంది, బి దగ్గర 5 అనేది ఉంది. సో దట్ ఇంప్లాయిస్ దీన్ని మనం ఏ విధంగా రాయవచ్చు, మైనస్ కాదు ప్లస్ రావాలంటే -b పెడదాం, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, -b/a అని రాయవచ్చు. సో -5/a బదులుగా 1. సో -5 ఏమవుతుంది, +5 అనేది అవుతుంది. సో రిలేషన్షిప్ బిట్వీన్ ఆల్ఫా ప్లస్ బీటా = -b/a వేర్ ద ఈక్వేషన్ ద పాలినామియల్ ఈస్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అండ్ దెన్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా అండ్ బీటా తీసుకుందాం. ఇప్పుడు సమ్ ఆఫ్ ద జీరోస్ తీసుకున్నాము, దీన్ని సమ్ ఆఫ్ ద జీరోస్ అంటాము. ఆల్ఫా ఇంటూ బీటా ద ప్రోడక్ట్ తీసుకున్నాం, 2 జీరోస్ యొక్క ప్రోడక్ట్ తీసుకుంటే 3 × 2 దట్ ఈస్ 6 అవుతుంది. చూడండి 6 ఎక్కడుంది, మనకి సి దగ్గర ఉంది. సో c/a అని రాయవచ్చు, c/a. సో c ఎంత మనకి 6/1 దట్ ఈస్ 6. సో మనకు రిలేషన్షిప్ బిట్వీన్ ఆల్ఫా ప్లస్ బీటా = అన్నప్పుడు -b/a అంటాము అండ్ దెన్ ఆల్ఫా ఇంటూ బీటా ద ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అని తీసుకున్నప్పుడు c/a అనేటటువంటి ఫార్ములా అనేది వస్తుంది. సో ఇదే విధంగా మనకు క్యూబిక్ పాలినామియల్కి కూడా అప్లై చేయవచ్చు. పాలినామియల్ తీసుకుంటే దాని యొక్క రిలేషన్షిప్ మనం జనరల్గా ఇది బిట్స్కు ఇస్తూ ఉంటారు. ax³ + bx² + cx + d అవుతుంది. క్యూబిక్ పాలినామియల్ కాబట్టి దేర్ ఆర్ 3 జీరోస్. సో ఆ జీరోస్ని నేను ఆల్ఫా బీటా గామా అని అనుకుంటున్నాను. సో రిలేషన్షిప్ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్కు చెప్పినట్లుగా ఇక్కడ కూడా రిలేషన్షిప్ తీసుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా = -b/a అవుతుంది అండ్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఇలా 2 జీరోస్ని మల్టిప్లికేషన్ తీసుకుంటే
ఇది వచ్చేసి C/A అవుతుంది. అండ్ దెన్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఇజ్ ఈక్వల్ టు -D/A అనేది అవుతుంది. సో ఇది రిలేషన్షిప్ బిట్వీన్ క్యూబిక్ పాలినామియల్. సపోజ్ మనకు ఇన్ కేస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా ఉన్నాయనుకోండి. జనరల్గా మనకు ఒక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా అవి మాత్రమే తెలుసు, మనకు పాలినామియల్ తెలియదు. అప్పుడు మనము ఆ పాలినామియల్ని రాయవచ్చు. సపోజ్ ఇవి మనకి నోన్ ఫ్యాక్టర్స్ అయితే, ఇవి నోన్ అయినాయనుకోండి, అప్పుడు ఆల్ఫా మనకి ఏమవుతుంది, క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇజ్ ఈక్వల్ టు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్, మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ని కూడా రాయవచ్చు. ఇన్ కేస్ మనకు పాలినామియల్ తెలియదు, బట్ వి నో ఆల్ఫా ప్లస్ బీటా అండ్ ఆల్ఫా ఇంటూ బీటా. దెన్ హౌ టు రైట్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఒక ఫార్ములా ఉంది. x² మైనస్ అనేది పెట్టాలి, ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. చూడండి ఎంత ఈజీగా ఉందో ఈ ఫార్ములా కూడా. x² ఇక్కడ ఏం చేస్తుంటారు, చాలా వరకు ప్లస్ పెడుతూ ఉంటారు. సో అక్కడ సెకండ్ టర్మ్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. నెక్స్ట్ మనము ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేస్తాము.